హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి ఈరోజు ఎపిసోడ్కి సంబంధించిన తొలి ప్రోమో కాసేపటి క్రితమే విడుదల అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్లో ఈ వారానికి సంబంధించిన నామినేషన్ల పర్వానికి బిగ్ బాస్ అంకురార్పణ అయితే చేశాడు. బిగ్ బాస్ ఇల్లు నామినేషన్ల సమరానికి మరోసారి సిద్ధమైంది అంటూ బిగ్ బాస్ సమరశంఖాన్ని పూరించేశాడు ఈ వారం నామినేషన్స్కి. ఇక ఆ తర్వాత బిగ్ బాస్ మాట్లాడుతూ మాటల తూటాలు, అభియోగాల చిట్టాలతో ఒకరిపై మరొకరు ఇన్నాళ్ళు దాడి చేసుకున్న మీకు ఒక కొత్త దృక్పథాన్ని ఈసారి జరగబోయే నామినేషన్లతో సిద్ధంగా మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. మీరు ఆడే ఆటను ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూసిన వారు మీ తలరాత రాయబోతున్నారు అంటూ బిగ్ బాస్ ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ని మెయిన్ గేట్ ద్వారా హౌస్లోకి పంపించడం జరిగింది. సో అప్పటి వరకు నామినేషన్స్ అంటే మనమే చేసుకుంటాములే అని అందరూ సేఫ్ రీజన్స్తో పాయింట్స్ని మదిలో పెట్టుకొని నామినేషన్లకు సిద్ధమైన హౌస్మేట్స్కి ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ హౌస్లోకి ఇవ్వగానే కొంచెం షాకింగ్ అనే అనిపించవచ్చు. ఎందుకంటే వీళ్ళేంటబ్బా ఎలిమినేట్ అయిపోయారు కదా, మళ్ళీ ఎందుకు వస్తున్నారు అని చాలామంది షాక్ అయ్యి అలాగే ఉండిపోయారు. సో మొత్తం మీద హౌస్మేట్స్ షాక్ అయినా కూడా హౌస్లోకి వచ్చిన ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ మాత్రం మంచి థ్రిల్ ఫీల్ అయినట్టుగా ప్రోమోని చూస్తుంటే అర్థమవుతుంది. మొదటగా నామినేషన్స్ని ప్రారంభించడానికి ప్రియా శెట్టి బిగ్ బాస్ హౌస్లోకి చాలా స్టైలిష్ లుక్తో ఎంట్రీ ఇచ్చింది. ప్రియాను చూసిన రిమైనింగ్ కంటెస్టెంట్స్ అందరూ కూడా షాక్ అయ్యి హాయ్ అని పలకరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా డెమాన్ ఫేస్ అయితే వెలిగిపోతుంది అని చెప్పవచ్చు. ఇక ఆ తర్వాత మర్యాద మనీష్ గేట్ లోపల నుంచి వస్తున్నాడు. ఇక ఫ్లోరాను చూసిన ఆనందంలో సంజన ఎగిరి గంతులేస్తుంది. ఇక ప్రోమో చివరిలో దమ్ము శ్రీజ మరోసారి తన దమ్మును చూపించడానికి బిగ్ బాస్ హౌస్లోకి కాలు మోపి దండం పెట్టుకొని హౌస్లోకి అయితే నడుచుకుంటూ వచ్చి కళ్యాణ్ని నామినేట్ చేసింది. అసలు శ్రీజ ఏంటి, కళ్యాణ్ని నామినేట్ చేయడం ఏంటి? ఇద్దరు స్నేహితులుగా మెలిగి మంచిగా ఉండి బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోయేటప్పుడు కూడా కళ్యాణ్కి ఎన్నో జాగ్రత్తలు చెప్పి వెళ్ళింది. అయితే వచ్చి రాగానే శ్రీజ కళ్యాణ్ని నామినేట్ చేసిన సన్నివేశాన్ని చూస్తే గత సీజన్లో సోనియా నిఖిల్ని నామినేట్ చేసిన విధానాన్నే గుర్తుకు తెస్తుంది అని చెప్పవచ్చు. అసలు కళ్యాణ్ని శ్రీజ ఏ రీజన్ చెప్పి నామినేట్ చేసి ఉంటుంది అని మీరు భావిస్తున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్నరీ.